హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారంటే కస్టమర్కి హాన్ కలిగినప్పుడు మల్టిపుల్ టైం ఫోర్స్ చేస్తుంటారు. సో మళ్ళీ ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేయనట్టు బిహేవ్ చేస్తుంటారు. సో కస్టమర్కి హాన్ కలిగినప్పుడు మల్టిపుల్ టైమ్స్ పేమెంట్ గురించి ఫోర్స్ చేయడం కూడా కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మీతో ఎవరైనా రికవరీ చేయాలని ట్రై చేస్తే దాన్ని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. సో ఇలాగా రికవరీ చేసే రైట్ ఎవరికి లేదనమాట. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. అవునండి చెప్పండి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు భరత్ సార్. ఓకే సార్ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా? భరత్ గారు దానికి మంత్ ఎండ్ ఇస్తా పేమెంట్. ఫండ్ ఇష్యూ ఉంది. మంత్ ఎండ్? ఓకే, కార్డ్ ఇష్యూ ఉందా? మంత్ ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఫండ్ ఇష్యూ ఉందా సార్? సార్ మీరు అట్లీస్ట్ ఒక బిల్ అయినా క్లియర్ చేయాల్సి వస్తుంది సార్, ఫండ్ ఇష్యూ ఉన్నా. ఎందుకంటే అట్లీస్ట్ ఒక బిల్ అయినా క్లియర్ చేస్తే కదా మీరు అప్డేట్ చేసుకోవడానికి టైం కావాలంటున్నారు. కస్టమర్ ఒక బిల్ క్లియర్ చేస్తారు, కరెంట్ మంత్ మాత్రం టైం కావాలని అడుగుతున్నారని. కరెంట్ మంత్ టైం ఉంది సార్, బట్ లాస్ట్ మంత్ పెండింగ్ టైం లేదు. టైం లేదు కానీ ఇప్పుడు నా దగ్గర ఫండ్ లేదు సార్. టైం పడుతుంది నాకు. కొద్దిగా మీకు ఎలాగెలాగో అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్టుకోవచ్చు కదా అంటున్నా నేను. మళ్ళీ దాని అంతవరకు టైం లేదు అంటున్నా. ఒకవేళ ఉంటే కష్టంగా ఇచ్చేవాళ్ళమే సార్, అట్లేమి ప్రాబ్లం లేదు మాకు కూడా. ఉంటే కాబట్టి చెప్తున్నా. నేను కూడా కట్టేవాడిని సార్. అవును, మీకు ఫండ్స్ లేదంటున్నారు. ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఉండి యూజ్ చేసుకున్నారు, ఎలాగోలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్టేస్తే ఏం ప్రాబ్లం ఉన్నది కదా. మీకు కాల్స్ అనేవి రావు, చార్జెస్ మళ్ళీ యాడ్ అవ్వు, సివిల్ ఎఫెక్ట్ అవ్వదు కదా ఎక్కువ. అందుకని చెప్పడం మా సైడ్ నుంచి. కరెక్టే సార్. ఇప్పుడు నాకు దగ్గర ఫండ్ లేదు, నాకు టైం పడుతుంది. మల్టిపుల్ డెప్స్ అయినాయి నాకు. ప్రెసెంట్ వచ్చి ఒక నిమిషం, మీ ప్రెసెంట్ టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చి 1,12,214 రూపీస్ ఉంది. ఓకేనా? మీరు కట్టాల్సిన అమౌంట్ వచ్చి 4,534 రూపీస్ దాకా ఉంది. 2 బిల్స్ కలిపి ఉంది. అండ్ లాస్ట్ మంత్ పెండింగ్ వచ్చి 5,730 రూపీస్ ఉంది. అది అట్లీస్ట్ నా 5,730 రూపీస్ కట్టారంటే మేము టైం ఇవ్వగలం. అదే సార్ ఏమంటున్నా, ఫండ్ నాకు మంత్ ఎండ్ వస్తాయి. మంత్ ఎండ్ కట్టాను. అంతకుముందు నాకు అడ్జస్ట్మెంట్ చేశాను, ట్రై చేశాను, కావట్లేదు. నేను మీకు టైం లేదని చెప్తున్నా క్లారిటీగా. మీకు ఫండ్స్ లేదని అర్థమైంది మీకు చెప్పింది నాకు. బట్ నేను చెప్పేది మళ్ళీ ఇంకెందుకు మాట్లాడతారు సార్? మళ్ళీ ఇంటికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సార్. ఫండ్ లేదంటే చేయాలి. ఇప్పుడు యూజ్ చేసుకున్నారు, కట్టాలి కదా మరి తిరిగి. కట్టాలని చెప్తున్నా. ఎప్పుడు టైం లేదు అంతవరకు అని చెప్తున్నా. టైం లేదు. జాబ్ రివ్యూ పెట్టారా మీరు? అది ఎలా సార్ మీరు చెప్పండి. మీరు చెప్పిన మాటకే వద్దాం. చెప్పిన మాటలు సార్. నాకు మంత్ ఎండ్ టైం పడుతుంది, క్లియర్ చేసుకుంటాను. అప్పుడు ఫండ్ వస్తాయి నాకు. చెప్పండి, మీకు టైం లేదు, ఇప్పుడు కట్టాల్సి వస్తుందని నేను చెప్తున్నా. ఇప్పుడు కట్టాల్సి వస్తుందని నా దగ్గర డబ్బులు లేవు సార్. ఎందుకు లేవు? అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకు లేవంటే ఏం క్వశ్చన్ సార్ అది? సంబంధించిన క్వశ్చన్ అది. క్వశ్చన్ కాదు, మీరు చెప్పేదాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకు లేదంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకో. మీకు తెలుసు లాస్ట్ మంత్ 10వ తేదీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. బిజినెస్ లాస్ అయిపోయింది, టైం పడుతుంది ఫండ్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి. అందుకే టైం పడుతుంది. అందుకని మీరు మొత్తం నేను కట్టమని చెప్పట్లేదు. రూపాయి కట్టమని నాకు ఇబ్బంది ఉంది. ప్రజెంట్ నేను మంత్ ఎండ్ చేసుకుంటాను. ఎందుకంత ఆశపడుతున్నారు మీరు? ఆవేశపడుతున్నారు. టైం లేదు, ఆవేశం వల్ల నేను చెప్తున్నాను మీకు. టైం అయితే లేదు. సరే, టైం లేకుండా అనిపిస్తుంది. నేనేం చేయలేను. నా వాయిస్ బేస్ అలా మీకు అనిపిస్తుంది అంటున్నాను. కొద్దిగా హార్డ్ గానే ఉంటుంది వాయిస్. ఓకేనా? నేను అరవట్లేదు, చెప్తున్నా మీకు అంతే. సరే సార్, మంత్ ఎండ్ రాసుకోండి. మంత్ ఎండ్ వరకు టైం లేదు సార్. రాసుకోండి, అదే రాసుకోండి. అదే నేను చెప్తున్నా, మంత్ ఎండ్ వరకు టైం లేదు. నేను అదే రాసుకుంటా. మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకుని పే అయితే కష్టంగా చేసుకోవాల్సి వస్తుంది. మంత్ ఎండ్ వరకు అని చెప్పాను కదా సార్. మంత్ ఎండ్ వరకు లేదని నేను చెప్పాను కదా సార్. మరి మీదే చెప్పండి. ఇంకా కొడితే కాదు సార్, మాట్లాడారు చెప్పండి. ఆల్రెడీ మీది కార్డు హై రిస్క్ లో ఉంది. మళ్ళీ మీరు ఇప్పటికీ నేను కట్టుకోలేను అంటే కాదు సార్. మీరు కట్టుకుంటా అంటున్నారు. మంత్ ఎండ్ వరకు అయితే టైం లేదు. నాకు అట్లీస్ట్ ఒక బిల్ అయినా క్లియర్ అవ్వాలి. నేను నా సైడ్ నుంచి నేను అప్డేట్ చేసుకున్నాను. అట్లీస్ట్ కస్టమర్ అనే పర్సన్ ఒక బిల్ క్లియర్ చేస్తారు, ఇంకొక బిల్కి టైం అడుగుతున్నారని నాకు అప్డేట్ చేసుకున్నాక ఉంటుంది. ఏదో ఒక రీజన్ ఉన్నా ఉంది. సో ఆ రీజన్ మీరు అది కూడా పే చేయకపోతే నేనైనా ఏం అప్డేట్ చేసుకున్నాను సార్ టైం ఇచ్చి. ఫండ్ ఇష్యూ సార్, దయచేసి అర్థం చేసుకోండి. మంత్ ఎండ్ మనీ వస్తాను చెప్తున్నాను. మళ్ళీ మీరు అట్లీస్ట్ అడిగేది కూడా కరెంట్ మంత్ అడగట్లేదు, లాస్ట్ మంత్ పెండింగ్ అమౌంట్ అడుగుతున్నా. దానికే మీకు ఇప్పుడు దాదాపు మీరు లాస్ట్ మంత్ 10వ తేదీ చేసుకున్నారు. ఆ 10వ తేదీ ఒక నెల, మళ్ళీ ఇప్పుడు 10వ తేదీ 1.5 నెల వస్తుంది ఇప్పటికే. దాదాపు 1.5 నెలల నుంచి మీకు 5,730 రూపాయలు లేదంటే ఎలా యాక్సెప్ట్ చేసేది మీరు చెప్పండి. సార్ మీకు ఇంకొక నిమిషం టైం ఇస్తున్నా. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పండి ఫాస్ట్ గా. ఇంతే, నేను దీని నుంచి ఏం చెప్పాలనుకోవాలి. కాల్ చేయండి చేద్దాం. అయిపోయింది. ఓకేనా? మంత్ ఎండ్ రాసుకోండి. మీరు మాట్లాడండి. మీకు అయితే టైం లేదు. ఏం మాట్లాడా సార్? ఇంకేం మాట్లాడా? ఏం తిన్నా చెప్పండి. మార్నింగ్ మీరు కష్టంగా అయితే కట్టాలి సార్. కష్టంగా లేవని చెప్పి నేను కష్టంగా లేవని నేను కూడా ఏం మాట్లాడలేదు. మాటే లేదు, మీరు ఖచ్చితంగా కట్టాలి. నా దగ్గర లేదు సార్. చెప్పండి ఇప్పుడు. ఏమంటే కాదు, ఎవరో ఒకరి దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకొని పేమెంట్ చేయండి. ఎవరో దగ్గర సార్ ఎమర్జెన్సీ అయితే ఎవరు మీకు ఫండింగ్ ఇవ్వరా సార్?
ఎవడు ఇవ్వరు సార్, నన్ను ఎవరు నమ్మరు ప్రపంచంలో. చెప్పండి. ప్రపంచంలో మరి బ్యాంక్ నమ్మిందే మిమ్మల్ని? బ్యాంకు నమ్మలేదు సార్, ఇప్పుడు అడుగుతుంది కదా టైం ఇవ్వమంటే నమ్మట్లేదు కదా. బ్యాంకు నమ్మింది కాబట్టి మీకు 1,12,214 రూపాయలు మిమ్మల్ని నమ్మి ఇచ్చున్నది. ₹1,00,000 దాకా దాదాపు. సరే నమ్మితే ఇంకో ₹1,00,000 ఇవ్వండి సార్. బ్యాంక్ నమ్మింది కదా మిమ్మల్ని, మరి నమ్మకాన్ని మీరు పోగొట్టుతున్నారే. మరి కట్టాలి కదా. నేను అడిగేది కూడా 1,00,000 అడిగా మిమ్మల్ని. అట్లీస్ట్ దాంట్లో 5,729 రూపాయలు కట్టమని చెప్తున్నా. మీకు చెప్తే అర్థం అవ్వట్లేదు సార్, మంత్ చేస్తా అంటే. మీరు నాకు చెప్పింది అర్థమైంది. మీరేమన్నారు, నమ్మకాల గురించి మాట్లాడారు. నేను బయట ఎవరిని అడిగినా నన్ను నమ్మి ఎవరు ఇవ్వరు సార్ అన్నారు. బ్యాంక్ నమ్మి ఇచ్చింది కదా సార్, బ్యాంక్ ఇన్ టైంలో కట్టాలి సార్. అవును సార్, బ్యాంక్ చెప్పండి, ఇంకోసారి నమ్మమని చెప్పండి మంత్ ఎండ్ దాకా. లేదు సార్, మీకు 1,00,000 ఆల్రెడీ నమ్మిచ్చేసింది సార్. ఇవాళ టైం ఇవ్వండి సార్, ఇప్పుడు నమ్మి టైం ఇవ్వండి. అదే మీరు టైం మళ్ళీ బ్యాంక్ నమ్మమంటున్నారు కదా. మీకు ఆల్రెడీ చాలా సార్లు నమ్మి బ్యాంక్ అంత ₹1,00,000 దాకా ఇచ్చింది. మళ్ళీ మిమ్మల్ని నమ్మాలంటే మీరు కట్టారంటే నమ్ముతాం. ఆ ఒక బిల్లు కట్టేశారంటే నేను నమ్ముతా. నేనే నమ్ముతాను సార్ మీరు కట్టారని. బ్యాంక్ వరకు ఎందుకులే చెప్పండి. 5,730 రూపాయలు అవ్వాలి ఈ రోజు. అవ్వాలంటే లేవు సార్, ఎట్లా అవుతాయి? నేను చేయండి. మీరు ఇప్పుడే అన్నారు బ్యాంక్ మళ్ళీ ఇంకోసారి నమ్మమన్నారు. మీరు ఆ బిల్లు కట్టండి, నేనే నమ్ముతా బ్యాంక్ అంటే ముందు. మీరు కట్టారు, కస్టమర్ ఒక బిల్లు కట్టారు, నేనే అప్డేట్ చేస్తా. భరత్ గారికి ఒకసారి చెప్తే అర్థమవుతలేదు. ఫండ్ ఇష్యూ ఉంది, మంత్ ఎండ్ కాల్ చేయమని చెప్తున్నాను. నేను అర్థం కావట్లేదా? నాకు అర్థం కావట్లేదు సార్, అర్థమైందా? ఫండ్లు ఇప్పుడు లేవు. అవునా? కానీ నేనైతే టైం ఇవ్వలేను సార్. నాకు అర్థమైనా కూడా నేను టైం ఇవ్వలేను సార్. సార్ చెప్పండి, ఏం చేద్దాం మరి ఇప్పుడు? మరి ఏం చేయాలంటే మీరే పే చేయాలి. ఇంకా చేతుల్లోనే ఉంది పే చేయడం. నా చేతుల్లో ఏం లేదు సార్, మీ చేతుల్లో. లేదంటే కాదు, పే చేయాలి ఖచ్చితంగా. మీకు చెప్తే అర్థమవుతుందా లేదా? ఎందుకు సార్ కస్టమర్ ఫోర్స్ చేస్తారు ఆన్కల్లా? అర్థం కాల. కస్టమర్ ఆన్కాల్ ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు మీరు? పెండింగ్ ఉంది కదా. మీకు రైట్ ఉందా ఫోర్స్ చేసేది ఆన్కాల్లో కూడా? ఇట్లా ఫోర్స్ చేసేది ఫోన్ చేయడానికా? ఫోర్స్ చేయడానికి రైట్ ఉందా మీకు? సారీ, నాకు ఇనిపిల్ల. ఫోర్స్ అన్నారు మీరా? నేనే ఫోర్స్ కట్టమని చెప్తున్నా మిమ్మల్ని. కట్టమని చెప్పి మల్టిపుల్ టైమ్స్ అట్లా ఫోర్స్ చేసినట్టు మాట్లాడుతున్నారు కదా మీరు. ఇప్పుడు దానికి ఫోర్స్ చేస్తున్నామని కంప్లైంట్ చేస్తారు ఏమన్నా? ఎస్, యు ఆర్ బ్రేకింగ్ ఆర్బీఐ గైడ్లైన్స్. యు ఆర్ వర్కింగ్ ఇన్ మేజర్ బ్యాంక్ ఇన్ కంట్రీ. ఓకే మీరు అంటున్నది చెప్తున్నాను, ఫోర్స్ చేస్తున్నాను అంటున్నారు కదా. దానివల్ల ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా నేను అడుగుతున్నా. చాలా మెంటల్ అరేంజ్మెంట్ సార్, మెంటల్ అరేంజ్మెంట్ గురవుతున్నాం మీ వల్ల. కంప్లైంట్ అలానే కంప్లైంట్ చేయండి, మెయిల్ చేయండి. ఓకే చేయండి. రికార్డ్ చేసుకుంటున్నా, అటాచ్ చేస్తా. మీ టెలికాలర్స్ కి ఏం ప్రాక్టీస్ ఇస్తున్నారు మీరు? మీ టెలికాలర్స్ కి మీకు డిఆర్ఏ ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా? డిఆర్ఏ ట్రైనింగ్ లేకుండా మీరు టెలికాలర్ కాలింగ్ కూర్చోబెడుతున్నారా? ఈ విధంగా మాట్లాడుతున్నారు మీ వాళ్ళని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తాను. ఓకే మీరు ఇబ్బందిలే, నేను చెప్పేది ఏమైనా ఇస్తే చెప్తా. ఇలా లాస్ట్ మంత్ పెండింగ్ ఉంది. ఆల్రెడీ ఈ మంత్ కూడా బిల్ జనరేట్ అయింది నాకు. ఇప్పటికే నాకు 1.5 month టైం దొరికింది, అయినా నేను కట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు నేను 10 రోజులు టైం అడుగుతున్నాను. అలా అట్లీస్ట్ అన్నా మినిమం కట్టకపోయినా అట్లీస్ట్ ఒక బిల్ అని లాస్ట్ మంత్ క్లియర్ చేయమన్నా నేను చేయనని చెప్పాను. నాకు ఇంకా టైం కావాలని చెప్పాను. నన్ను కంప్లైంట్ చేయండి. అట్లా చేస్తారు. ఆల్రెడీ బ్యాంక్ టెంపరీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాను, నాకు సఫిషియెంట్ టైం కావాలి మనీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇది ఆల్రెడీ బ్యాంక్ మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసినా కానీ మీ యొక్క టెలికాలర్ కస్టమర్ ఆన్ కాల్ లో కూడా నాకు ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడతా. ఓకే ఇంకేమైనా చెప్పి యాడ్ చేయండి. మళ్ళీ ఇంకా యాడ్ చేస్తా. నేను చెప్పేదా? మీరు చెప్పేది బాగాలేదు సార్. నేను చెప్పేది బాగాలేదు, మీరు చెప్పేది నాకు బాగాలేదు. మీరు చెప్పింది నాకు బాగా. ఓకే మీకు నచ్చకపోతే నో ప్రాబ్లం. మాట్లాడండి. మీరు ఏం మాట్లా గర్ల్ ఫ్రెండ్ మీరు ఏదో అన్నారు కదా, గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నాను, నేను ఫోర్స్ చేస్తున్నాను అడుగుతున్నాను. మీరు క్లారిటీగా చెప్పాలి. అవును సార్, ఇన్నిసార్లు అప్డేట్ ఇచ్చాను కదా మంత్ ఎండ్ పాస్ అవుతా అని చెప్పేసి. మళ్ళీ నాకు కాల్ చేసి దాని మీనింగ్ ఏంటి? మళ్ళీ అడుగుతున్నాను, మీనింగ్ ఏంటి? ఫోర్స్ కదా అది. మళ్ళీ అడుగుతున్నామంటే పెండింగ్ ఉంది కాబట్టి అడుగుతున్నా. చెప్పాను అప్డేట్ మంత్ ఎండ్ ఫండ్ వస్తాయి. మీరు చెప్పారు కదా, నేను కంప్లైంట్ చేస్తాను, చేయండి సార్. చేస్తాను, కాల్ కట్టుగాను. ట్విట్టర్ లో అటాచ్ చేసి పెడతాను. చేయండి అంటున్నా. ట్విట్టర్ లో అటాచ్ చేసి పెడతాను, చేయండి. మీరు ఏమన్నా చేయండి సార్, నేనే చెప్తున్నా కదా, చేయండి సార్. ట్విట్టర్ లో అటాచ్ చేస్తాను. మీ యొక్క ఎంప్లాయీస్ లో ఇస్తున్నాడు. నేను పెండింగ్ గురించి అప్డేట్ చేయాలి. పెండింగ్ గురించి వల్గర్ గా మాట్లాడలేదు. నేను చెప్పాను దీన్ని మెంటల్ అరేంజ్మెంట్ అంటారు. మెంటల్ అరేంజ్మెంట్ ఆల్సో పనిషబుల్ అంటారు. మీరు బిఎన్ఎస్ భారతీయ న్యాయ కింద మీరు క్రిమినల్ అఫెన్స్ చేస్తున్నారు. ఓకేనా? యు ఆర్ పనిషబుల్ అంటారు. ఓకే ఇంకా ఏం లేదు. అంటే మీకు అంత టైం ఇచ్చినా కూడా మీరు కట్టుకోలేక మెంటల్ హెరాస్మెంట్ గా ఉంది. ఇప్పుడు అడుగుతుంటే మీకు మెంటల్ హెరాస్మెంట్ అడుగుతుంటే కాదు, సైలెంట్ గా ఉండిపోయింటే మీ పాటికి మీరు ఉండిపోయింటారు. అంతే, ఫ్రీ టైం. కోర్టులు ఎందుకు ఉన్నాయి సార్? కోర్టులు ఎందుకు ఉన్నాయి? కట్టకపోయి పని చేయడానికి ఉన్నాయి కదా. టెలికాల్ మీరు చేస్తారు డ్యూటీ కోర్టుల పని. మీరు బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకున్నారు,
ఓకేనా? బ్యాంక్ నుంచి డబ్బులు కట్టాలి. బైసార్ అది కాదు బైసార్ ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు, సీదా చెప్తున్నా. పేమెంట్ మంత్ ఎండ్ వస్తుంది, ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. ఓకేనా? సీదా కస్టమర్ ఫోర్స్ రైట్ మీకు లేదు. ఏదో మాట్లాడినాను కదా, అదేదో చెప్పండి నాకు. ఎక్స్ట్రా మాట్లాడే ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత స్టిల్ నువ్వు ఫోర్సింగ్ చేస్తున్నావు, పేమెంట్ గురించి అడుగుతున్నావు. అడే అప్డేట్ ఇచ్చాను కదా ఆల్రెడీ. బుర్ర పని చేయట్లేదు నీకు? బుర్ర పని చేయట్లేదా? బుర్ర పని చేయట్లేదా? బుర్ర పని చేయట్లేదా నీకు? బుర్ర పని చేస్తే మరి అప్డేట్ రాసుకోవాడా? ఇట్లా వస్తాయి మాటలు. మరి చెప్పిన అప్డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడితే ఇలాగే వస్తాయి మాటలు. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. ఏం అర్థం చేసుకోవాలి? నీకేం అర్థలేదు నేను చెప్పేది. నేనేం చెప్పాను? జాబ్ మీరు పేమెంట్ చేసుకోలేదు. జాబ్ నీకు నేను ఫండ్ ఇష్యూ వల్ల చేయట్లేదు, నాకు టైం పడుతుంది చెప్తున్నాను. నాకు ఇచ్చుంటారు చూడండి, వాళ్ళని అడగండి వెళ్ళి. నాకు ఇచ్చిన ఉంటారు కదా, వాళ్ళని అడగండి. ఫోన్ పెట్టు. నేను ఫోన్ పెట్టను. ఫోన్ పెట్టదా? ఏం చేస్తావు? ఫోన్ నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు? వస్తుంది ఇప్పుడు. ఇంతసేపు అంత ర్యాష్ గా మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు వస్తుంది మీకు? మాట్లాడతాంటే నవ్వు వస్తుంది. ఒకేలాగా మాట్లాడి మీరు ఎలా కస్టమర్ కేర్ లో మాట్లాడుతున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు మాతో? ఏం మాట్లాడాలి? కిండల్ గా ఉందా మీకేమన్నా? మీరు ఎందుకు అలా కిండల్ గా మాట్లాడుతున్నారు? ఇంతసేపు చాలా పాజిటివ్ గా మాట్లాడి ఇప్పుడు మాత్రం నవ్వుతున్నారు. నవ్వొద్దా? మరి మీరు అలానే మీరు అదే చెప్తున్నా. ఇంతసేపు అన్ని రూల్స్ గురించి మాట్లాడారు కదా మీరు, అక్కడ మీకు నువ్వెందుకు వస్తుంది? చెప్తున్నా చెప్పట్లా. మనం చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాం కదా, మీరు ఏదో లాగి అని మాట్లాడుతున్నారు కదా. బ్రేకింగ్ ద లా. లా రూల్స్. టెల్ మీ ద లా రూల్స్. ఓకే, అండర్స్టాండ్ చేసుకుంటారు. మీరు చెప్పండి, నాకు ఏమైనా కొన్ని లా రూల్స్ ఉంటే చెప్పండి, నేను తెలుసుకుంటాను. దీన్ని ఏమంటారు అంటే మెంటల్ అరేంజ్మెంట్ అంటారు. దీన్ని యువర్ పనిషబుల్ అంటారు ఫర్ యువర్ యాక్షన్స్. ఓకే, తడబడలు ఏం లేదండి, క్రిస్టల్ క్లారిటీ చెప్తున్నాను. యు ఆర్ మేకింగ్ అఫెన్స్. యు ఆర్ కమిటింగ్ అఫెన్స్. బ్యాడ్ వర్డ్స్ యూస్ చేశాను. యు ఆర్ కమిటింగ్ అఫెన్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బ్యాడ్ వర్డ్స్. ఓకే, మెంటల్ అరేంజ్మెంట్ చేయడం కూడా మెంటల్ అరేంజ్మెంట్ చేయడం కూడా అఫెన్సే సార్, తెలుసా మీకు? చెప్పండి చెప్పండి. యు ఆర్ డూయింగ్ మెంటల్ అరేంజ్మెంట్. యు ఆర్ ఫోర్సింగ్ కస్టమర్ అండ్ కాల్. మధ్యలో సీరియస్ గా మాట్లాడేప్పుడు మీకు మధ్యలో నువ్వు వచ్చినప్పుడు నేను మెంటల్ అరేంజ్మెంట్ చేస్తున్నా. మళ్ళీ హ్యాపీగా నువ్వేనా మీరు నవ్వొచ్చి వస్తాను మీకు? నవ్వొద్దా సార్? నవ్వుతుంది తప్ప చెప్పండి. నవ్వొద్దా? నేను నవ్వొద్దని ఎప్పుడు చెప్పాను సార్. మరి ఎందుకు నవ్వుతున్నారు? మీనింగ్ ఏంది? నవ్వొద్దని చెప్పట్లేదు, ఎందుకు నవ్వుతున్నారు అడుగుతున్నారు. డిస్కషన్ మాట్లాడుతున్నాం కదా, మీరు లా గురించి మాట్లాడుతున్నారు కదా, అప్పుడు నవ్వేలా వస్తుంది మీకు? నవ్వెందుకు రా సార్? నవ్వెందుకు రావాలి? నవ్వెందుకు రావాలి? నాకు నవ్వు రాలేదే. నువ్వు మంచి కావు, నాకేం తెలుసు. మనిషి కాదా? ఇప్పుడు మీరు మాట్లాడేది ఎట్లా మాట్లాడుతున్నారు? మరి క్వశ్చన్ ఎట్లా? నర్సరీ క్వశ్చన్ ఇస్తున్నావు. మీరు ఎలా మాట్లాడుతున్నారు? నర్సరీ క్వశ్చన్ ఇస్తున్నావు. దీని గురించి కూడా లా చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఇండియా మెంటల్ అరేంజ్మెంట్ ఇస్ పర్టికులర్లీ మాట్లాడుతున్నారు కదా, దాని గురించి లా ఉంటే చెప్పండి. మీరు లా అన్నారు, కంప్లైంట్ ఇస్తా అన్నారు. నేను 100% ఒప్పుకోను, ఇవ్వాలనే చెప్తున్నాను కదా. నా సైడ్ ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఓకే, అంటే మీకు సాఫ్ట్ గా మాట్లాడే కస్టమర్ కి 100% ఇట్లా ఫోర్స్ చేసినట్టు మాట్లాడితే అది మెంటల్ అరేంజ్మెంట్ అంటారు. దట్ ఈస్ ఆల్సో యు ఆర్ బ్రేకింగ్ ఆర్ ద గైడ్లైన్స్. ఒక పని చేయండి, మీ రికవరీ ఏజెంట్ల వాయిస్ మొత్తం బేస్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. కానీ నాకు తెలుసు సార్, మీ రికవరీ ఏజెంట్ల వాయిస్ అలా ఉంటుంది అందరూ నాకు తెలుసు. కానీ నేనేమంటున్నానంటే 2007, 2008 ఆర్బీఐ గైడ్లైన్స్ ఓపెన్ చేయండి. ఐ విల్ టీచ్ యూ ఆర్బీఐ గైడ్లైన్స్ ఆన్ కాల్. ఓకే, నువ్వు డిఆర్ఏ చేసినప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? అక్కడ డిఆర్ఏ చేశారు మీరు? డిఆర్ఏ కంప్లీట్ అయిందా మీది? మీకు ఎందుకు అంత చెప్పాలి? నేను ఎన్ని మార్కులు వస్తాయి మీకు? చెప్పాలి నేను. మీకు డిఆర్ఏ ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పండి. లా గురించి మాట్లాడారు కదా, లా గురించి మాట్లాడింది నాతో. చెప్తాను ఆల్రెడీ. కంప్లైంట్ ఇస్తా అన్నారు కదా, ఇవ్వండి నేను చెప్తున్నా. మీరు కాల్ కట్టడానికి రైట్ చేస్తాను కానీ కంప్లైంట్ రైట్ చేస్తాను. చెప్తా కానీ రికార్డింగ్ అంతా ఉంటుంది కానీ అన్ని వింటారు కానీ. ఓకేనా? ఓకే. మీరు నేను చెప్పింది ఏంది, 1.5 నెలల నుంచి మీరు పేమెంట్ చేసుకోలేదు సార్. అట్లీస్ట్ ఒక బిల్ అన్నా క్లియర్ చేయండి సార్. నేను క్లారిటీగా మీకు చెప్పా. మీరు ఒక బిల్ అన్నా క్లియర్ చేస్తే మేము టైం ఇవ్వగలం, 100% నేను టైం ఇవ్వగలను సార్ అని చెప్పా. నేను ఏది కట్టుకోను, నాకు మంత్ ఎండ్ వరకు టైం కావాలంటే అది నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను కూడా అడిగా మిమ్మల్ని. యాక్సెప్ట్ చేయకండి సార్, చెప్పండి. యాక్సెప్ట్ చేయకండి. మీరు ఎక్కడికెక్కడికో లా కంప్లైంట్ అవి ఇవన్నీ యాక్సెప్ట్ చేయకండి. యాక్సెప్ట్ చేయలేము సార్. చెప్పండి ఏం చేస్తారు నెక్స్ట్? ఏం చేయలేం చెప్పాం మీకు అంతే. సైలెంట్ ఫోన్ కట్ చేసి ఇంకో కేసు వర్క్ చేస్తుంది. ఫోన్ కట్ చేయి అదేంటి సార్? అది నాకు గలవేండి సార్, మీరు డైలీ నాకు గంటలు మాట్లాడడానికి.
గంటలు నేను మాట్లాడట్లేదే, నాకు పేమెంట్ గురించి మాట్లాడింది. మీతో పేమెంట్ గురించి తీరా నీకు స్టార్టింగ్ 30 minutes 30 seconds లో ఇస్తాను. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఫండ్ ఇష్యూ ఉంది, టెంపరీగా నాకు మనీ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, మంత్ ఎండ్ వరకు నేను క్లియర్ చేస్తాను అని చెప్పిన తర్వాత స్టిల్ యు ఆర్ ఫోర్సింగ్ కస్టమర్ ఆన్ కాల్ మల్టిపుల్ టైమ్స్. This is complete, clear violation of RBI guidelines. You are, putting RBI guidelines in your pocket and, doing recovery. Okay, next time నెక్స్ట్ రండి, మా ఇంటికి రండి, నేను నేర్పిస్తాను. మాట్లాడంటే ఇవ్వండి చెప్తున్నాను కదా నేను. అవును, ఇవ్వండి అని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను సార్ నీకు? 100 సార్లు అప్డేట్ అయినా ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడనే చెప్తున్నా. రికార్డింగ్ అన్ని ఉంటాయి, అన్ని వింటారు, అన్ని మాట్లాడుకుందాం. ఓకేనా? దాని గురించి మాట్లాడండి. మీరు 1,12,000 యూజ్ చేసుకున్నారు. చెప్పట్లేదే. నేను ఇంకా లాస్ట్ మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నా. సో ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ లాస్ట్ వర్డ్స్ యూ కెన్ యాడ్ ఇట్. ఓకే, లాస్ట్ మంత్ ఎన్ని కడతా అంటున్నారు కదా, అది ఎంత అమౌంట్ కడతారు? ఇంకోటి నువ్వు లాస్ట్ మంత్ 2 EMIs ఎంత పెండింగ్ ఉన్నాయని కట్టేస్తా. 1 or 2 EMIs ఎంత పెండింగ్ ఉన్నాయని కట్టేస్తా. ఓకేనా? అర్థం కాదు నాకు సార్. 1 or 2 మినిమం ఎంత అవుతుందో అది 1 or 2 months ఉంది కదా, నేను క్లియర్ చేసుకుంటాను. 1 or 2 months లేదే, మీకు లాస్ట్ మంత్ అసలు టైమే లేదు. నేను అదే కదా అప్పుడేం చెప్తున్నది మీకు. నేను ఏమంటాను, మీకు 3 నిమిషాలు టైం ఇచ్చాను. ఓకేనా? క్లియర్ కట్ గా ఏమైనా తెలియని క్వశ్చన్ ఉంటే పెట్టండి, లేదంటే ఇంకో 2 minutes. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ 2 minutes. మీరేందు నాకు టైం ఇవ్వడం నాకు అర్థం కావట్లేదు. మీరేందు నాకు టైం ఇవ్వడం? ఇప్పుడు మీరే కదా అడుగుతున్నారు. మీరే టైం అడుగుతున్నాను. లాస్ట్ 2 minutes టైం ఇచ్చేది. లాస్ట్ 2 minutes మాట్లాడండి. మీరు మాట్లాడండి నాతో. లాస్ట్ 2 minutes ఐఎమ్ గివింగ్. లాస్ట్ 2 minutes మీరే నాకు టైం ఇచ్చేది. మీకు నాకు టైం ఏంది? మీరు నాకు ఇచ్చేది టైము. మీరు పెండింగ్ ఉంది, అమౌంట్ గురించి మాట్లాడండి. మీరు నువ్వు వస్తాను సార్ మీకు. You are left with 1 minute only. Please tell me something last. If you want to add, last words, please tell me. మాట్లాడతా సార్ మీరు. సేపు మాట్లాడాలి. I'm ending your call. I'm ending your call. I'm going to end your call. I'm going to end your call. Just payment గురించి మాట్లాడండి. ఓకేనా? I'm going to end your call. So please say something. If you want to. Your wish. I'm going to end your call. Please tell me something. Your wish, sir. If you want to add any last words, so I'm giving last chance to you. Alright, bye. ఆల్రెడీ కస్టమర్ పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ కాల్ లోపల కస్టమర్ని ఫోర్స్ చేయడం అనేది క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్. ఈ విధంగా వీళ్ళు కస్టమర్స్ పైన ప్రెజర్ బిల్డప్ చేసి మనీ రికవరీ చేయాలని ట్రై చేస్తుంటారు. ఇలాంటి రికవరీ ప్రాక్టీస్ని మీరు స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. మనీ ఉంటే పే చేయండి. పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.